హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్పే విషయం ఏంటంటే ఇది పూర్తిగా చూడండి. ఎవరికి బాధ పెట్టింది కాదు, ఎవరిది ఇచ్చేసింది కాదు. ఒకటే మాట చెప్తాను. ఒక యూట్యూబ్లోనూ నెక్స్ట్ అదేంటిది ఫేస్బుక్లోన కొన్ని చూశాను వీడియోలు. అవి చూశాను, నాకు చాలా బాధ వేసింది. అంతే, కొన్ని కటవట్ల మీద ఒకడేమో బీరు బాటిల్ పాలు కొట్టుకొని ఆ తల మీద నుంచి నెత్తిరి రాలుతుంటే ఆ నెత్తిరి తీసి ఒక కటౌట్కి బొట్టు పెట్టాడు. ఇంకొకడేమో ఈ పాలాభిషేకం చేసి నెక్స్ట్ ఆర్తలు పెట్టాడు ఒకడు ఇంకొక కటౌట్కి. అయితే ఇన్ని చేస్తున్నారు కదా, ఒక్కసారి ఆలోచించండి. అయితే నేను తప్పుగా మాట్లాడతాను అనుకోకు. ఆలేటి మీ కన్న తండ్రిలా, లేకపోతే మీ అన్నదమ్ములా, లేకపోతే మీ ఇంట్లో కష్టం వస్తే తెల్లారిసరికి ఇది కష్టము ఇది నష్టం అని వచ్చి చూసినోళ్ళ. ఎందుకు ఫ్రెండ్స్ ఇవన్నీ? మన ఫ్యామిలీని చూసుకోండి. నీకు పెళ్ళి కాకపోతే నీ తల్లిని, నీ తండ్రిని, నీ అక్క చెల్లెల్ని అందరిని చూసుకో. లేదంటే పెళ్ళి అయితే నీ ఫ్యామిలీని, నీ పిల్లల్ని, నీ భార్యని, నీ తల్లిదండ్రిని అందరిని చూసుకో. వాళ్ళు వచ్చి మనకి ఏది వద్దరోసిన పొడిచింది ఏమి లేదు. మనము సినిమా చూసామంటే మన వల్ల సినిమాకే లాభం, కానీ మనకి ఏ ఒకటి లాభం ఉండదు. మనము అరిసి కేకలెట్టి ఇవన్నీ చేస్తాము. కానీ ఒకటి ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ తర్వాత ఏ ఒకటైనా సరే ఇంతకు ముందర వాటి చెప్పాను, మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తాను. మనకు హీరో అంటూ ఉన్నారని అంతే మన తల్లి తండ్రే ఏటి. ఆ తర్వాత బయట వాళ్ళు ఎవరైనా సరే మన తల్లిదండ్రుల తర్వాత ఏ ఒకటైనా సరే తల కొట్టుకొని బీరు బాటిల్ తల కొట్టుకొని బొట్లు పెట్టినంత అవసరం ఏటుంటే పాలాభిషేకం చేసి ఆర్తి తిప్పినంత మాత్రాన్ని ఏటు ఉన్నది చెప్పు ఫ్రెండ్స్. నేను చెప్పే మాటలు కోపం ఉంటే లైక్ చేసి షేర్ చేయకు, ఏటి చేయకు. లేదంటే మాత్రం కోపం లేదు, నువ్వు చెప్పిన మాటలు కరెక్ట్ అని అంతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.